ఎందుకంటే కుట్రల గురించి నేను ఎత్తాడు కాబట్టి నేను కుట్రలు అంటే ఎట్లా ఉంటాయి నేను చూపి జనాలు కూడా చెప్పాలని చెప్తాను. ఇక పవన్ కళ్యాణ్ గారు ఒక కుట్ర చేశారు. జగన్ రెడ్డి 2014 ముఖ్యమంత్రి కాకుండా తన మద్దతుని తెలుగుదేశం భాజపా పొత్తుకి ఇచ్చి మరి జగన్ రెడ్డి కాకుండా కుట్ర చేయటం మరి తప్పే కదమ్మా. ఉమ్, మరి ఎన్నికల సమయంలోనే కదా వచ్చింది. మరి పాపం బిడ్డ ఆ, వేదన, ఆవేదన, ఆక్రోశం మరి మీరు అర్థం చేసుకోవాలి. మీరు అర్థం చేసుకోకపోతే ఎట్లాగా? ఉమ్, సరే 2019 వచ్చేటప్పటికి మళ్ళీ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా తప్పు చేశారు, కుట్ర చేశారు. వాళ్ళిద్దరూ విడిపోవటం వల్ల మరి ఈయన వచ్చాడు. ఆయన రాక మరి ఆయనే ఊహించలేదు. అది కూడా కుట్రే కదా. అతను పాపం ఏదో బిడ్డ ఒక 70, 80, 90 స్థానాలు మహా వస్తాయి అనుకున్నాడు. మరి 151 వచ్చినప్పటికి మైండ్ బ్లాంక్ అయిపోయింది. మైండ్ బ్లాంక్ అయిపోయినాడు. ఏం చేశాడు? 4 సంవత్సరాల పాటు పాలన ఎట్లా చేయాలో తెలియక గిజగిజలాడిపోతున్నాడు, గిలగలా కొట్టుకుంటున్నాడు. మరి అది ఎంత తీవ్రమైన కుట్రం అది. ఉమ్, దానికి తోడు పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్ళు చేసుకున్నాడు. ఈ 3 పెళ్లిళ్ళు చేసుకోవడం వల్ల మీరు మానసికంగా ఎంత క్షోభ అనిపిస్తున్నాడు. ఉమ్, ఈ భూ ప్రపంచంలో ఎవడు అనిపించేంత క్షోభ అనిపిస్తున్నాడు జగన్ రెడ్డి. ఉమ్. మరి అది కుట్ర కాదంటారమ్మా? ఆ పెళ్ళిళ్ళకి పాలనకి ఏం సంబంధం అండి బాబు? అది కుట్రమ్మా. మరి అతను మానసిక క్షోభ కలిగిస్తున్నాడు కదమ్మా. 4 సంవత్సరాలు పాలన చేయకుండా 151 మందిని ఇచ్చినా కూడాను వాళ్ళతో ఏం చేయించుకోవాలో తెలియక ఒక అయోమయ గందరగోళ పరిస్థితుల్లో పడిపోయాడు. ఎందుకంటే తనకి ఎట్లా పాలన రాదని ఓ రోడ్ల మీద పడి తిరుగుతున్నాడు. అయినా మళ్ళీ మీరు కాకిలాగా. ఇంకా కుట్రలు చెప్పట్లేదు. మీరు లెటర్లన్నీ కేంద్రానికి ఇటు జరుగుతున్న స్కామ్ల మీద వస్తానమ్మా, రాయకుండా వస్తాను. ఓన్లీ జగన్ గారి స్కామ్ల మీద రాస్తున్నారట. అదే వస్తాను సీక్వెన్స్ కంటే కుట్రలో ఎంత బలంగా ఇతని మీద జరిగినాయో, ఇతను ఎంత ఇదిగా జనాలు బదనాం చేస్తారు. ఈ రోజు తన యొక్క కీర్తికి, తన యొక్క ప్రతిష్టకి మరి మంట కలగడానికి కారణం మరి వీళ్ళే కదా. ఆ రోజు అంత బహుమతి ఇవ్వకపోతే ఈ రోజు ఇట్లా ఉండేవాడు కాదు కదా. ఎంత దరిద్ర పరిస్థితులు ఉండేవాడు కదా, ఏమై పరిస్థితులు ఉండేవాడు కాదు కదా. తర్వాత తన తల్లి చెల్లి తను వదిలేసి వెళ్ళిపోయాడు కాదు కదా. అధికారంలో వాటా ఏమని అడగడానికి కారణం మరి చంద్రబాబు నాయుడు, జగన్, మన పవన్ కళ్యాణే కదా. అధికారం ఇవ్వటం వల్ల కదా వాళ్ళు అలిగి వెళ్ళిపోయారు. మరి ఇది కుట్ర కాదంటారా మీరు? మీరు ఎట్లా ఆలోచిస్తున్నారమ్మా? మీరు కొద్దిగా అప్డేట్ అవ్వండి ఈ విషయాల్లో. జగన్ రెడ్డి యాంగిల్ నుంచి మీరు చూడాలా. ఉమ్. మరి నేను ఆ పాయింట్ క్యాచ్ చేయలేకపోయాను సార్. ఆయన ఇస్తున్నారు కానీ హింట్ క్యాచ్ చేయలేకపోతున్నాం మేము. అదే బిడ్డ అల్లాడిపోతున్నాడు. ఇప్పుడు అధికారం ఇవ్వటం వల్ల తన కుటుంబంలో చిచ్చు ఏ రకంగా వచ్చింది, అధికారం రాకపోవడంలో ఏ రకంగా చిచ్చు వచ్చింది చెప్పారు. ఇప్పుడు అధికారం రావటం వల్ల వచ్చిన చిచ్చు వల్ల కుటుంబం బద్దలైపోయింది. ఉమ్, సో ఇది ఒక మరి చిచ్చే కదమ్మా. ఓకే. మరి ఇటువంటి కుట్రలు ఎవరు చేస్తున్నారు ఈ రాష్ట్రంలో? ఇద్దరే కదా చేసేది, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు. మరి వాళ్ళ మీద పడి ఏడవాలి కదా, రోధించాలి కదా. అందుకనే ప్రతి సభలో ఏడుస్తున్నాడు, రోధిస్తున్నాడు, తన ఘోష చెప్పుకుంటున్నాడు. నేను పాలన చేయబడడానికి కారణం పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్ళు, నేను పాలన చేయబడడానికి కారణం వీళ్ళు చేస్తున్న కుట్రలు. ఇదే కదమ్మా ఘోష. కరెక్టే. కుట్ర అంటే కానీ మైండ్ లో పాపం బిడ్డకి మీరన్న సీక్వెన్స్ లో ఇంకో పాయింట్ గుర్తొచ్చింది నాకు. కుట్ర అని అంటున్నారు కదా. ఆ రోజు రోసయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒక పక్కన ఉక్కిరి బిక్కిరి, ఇంకొక పక్కన కేసీఆర్ గారిది రాష్ట్రంలో జరుగుతున్న ఉద్యమంతా అన్నప్పుడు మళ్ళీ కేసీఆర్ గారు అంటే ఒక పాయింట్ గుర్తొచ్చింది. ఈ రోజు మళ్ళీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు, మాజీ కేసీఆర్ గారిని, అదే మాజీ సీఎం గారిని పరామర్శకు వెళ్తున్నారు. షర్మిల గారు ఏమో నిన్న వచ్చి ఏమన్నా లింకులు ఉన్నాయంటారా? ఏమన్నా మళ్ళీ అది కూడా చెప్తానమ్మా. ఇప్పుడు ఆ రోజు 2014 ఎన్నికల ముందు ఏమన్నాడు కేసీఆర్? ఇక్కడ నేను, అక్కడ మా అబ్బాయి జగన్ అన్నాడు. మరి కుట్ర చేసి మరి పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు అతను రాకుండా చేశారు కదా. మరి కేసీఆర్ అక్కడ అల్లాడిపోయాడు, ఇక్కడ జగన్ రెడ్డి విలవెల్లాడిపోయాడు. మరి ఇంత కుట్రలు చేయడం తప్పు కదమ్మా. ఏదో బిడ్డ పాపం 2007లో వచ్చాడు, రాజకీయ రంగ ప్రస్థానం చేశాడు, యువ నాయకుడు అంటూ. మరి అనంత కాలంలో అప్రసాదంగా ఎదుగుతున్న వాడిని మరి అట్లా తొక్కేయడం తప్పు కదా. కాబట్టి అదొక కుట్ర. తర్వాత 2019లో పాపం వాళ్ళ బాబాయ్ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినా కానీ తట్టుకోలేకపోయాడు, సర్దుకోలేకపోయాడు. 2023కి వచ్చేటప్పటికి బాబాయ్ దెబ్బతింటాడని భయంతో నాగార్జున సాగర్ మీద అక్కడ ఒక సీన్ క్రియేట్ చేసి ఎన్నికల ముందు అయినా కానీ ఆ కుట్రని ఛేదించారు కదా. మరి ఇప్పుడు ఈయన వెళ్తున్నారు, 3 నెలల్లో అక్కడ ఎలక్షన్లు అవబోతున్నాయి. ఏమన్నా లింక్ ఉందా? మళ్ళీ ఉంటదమ్మా. అదే చెప్పబోతున్నా. అంటే కుట్రలు అనేది ఎట్లా ఉంటదంటే, మరి పాపం బిడ్డ వేసిన ఒక చిన్న ప్లాన్ ని మీరు అంత బదాబదం చేస్తే మరి బిడ్డ బాధపడ్డా, ఆవేదన చెందడా, ఆక్రోశం చెందడా? ఆ ఆవేదన, ఆక్రోశం అంతా వెళ్ళకప్పుకున్నాడమ్మా. మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి ఏం జరగచ్చు మీటింగ్ లో? ఏముంది,
ఇప్పుడు నీతో పాటు నేను కూడా వస్తా బాబాయ్, నువ్వేమో నీ ప్యాలెస్ అంకితం అయిపోయి, రేపు నేను నా ప్యాలెస్ అంకితం అవుతాను. అది ప్యాలెస్ అవుద్దా చెల్లపల్లి జైలు అవుద్దో తెలియట్లేదు, కొద్దిగా గందరగోళంగా ఉంది. మధ్యలో నాకు మా చెల్లి కూడా నాకు శాపనార్థాలు పెడుతుంది. ఎందుకంటే ఇక్కడ చిన్న విషయం కూడా చెప్తాను. నిన్న ఒక డిబేట్ లో పాల్గొన్నప్పుడు చెప్పండి. అది వైసీపీ అధికార ప్రతినిధి ఏమన్నాడంటే, షర్మిల జగన్ రెడ్డి వేరు వేరు కాదు, ఇద్దరు ఒకటే అన్నాడు. మ్మ్. నేను ధన్యవాదాలు తెలియజేశాను. మేము చెప్తుంది కూడా అదే. వీళ్ళు నాటకాలు ఆడుతున్నారు. మ్మ్. ఎక్కడ ఈ అవకాశం ఉంటే అక్కడ అలా వాడుకుంటున్నారు జనాల్ని. రాజశేఖర రెడ్డి ఒక ఎంపైర్ స్థాపించినట్టు ఆయన పోగానే వారసులుగా వీళ్ళు అటు తెలంగాణకు ఒకళ్ళు, ఇటు ఆంధ్రాకి ఒకళ్ళు మహారాజులు కావాలనుకున్నట్టుగా తల్లి గారి యొక్క ఆలోచన. బిడ్డల్ని అలా ఆశీర్వదించడం, ఎందుకు అడగటం. అంటున్నారు? జస్ట్ నిన్న మొక్కుబడిగానే కార్డు ఇచ్చేసి పావు గంట తర్వాత ఆవిడ వెళ్ళిపోయారు కదా. ఎక్కువసేపు అనుకుంటే ఏదో మంతనాలు చేశారని అనుకోవాలి. పార్టీ పెడుతున్నాను ఇక్కడ వెళ్ళిపోతున్నానని చెప్పారు కదా. ఇక్కడ చిన్న విషయం చెప్తాను. ఇప్పటి మా సభ ద్వారా పవన్ కళ్యాణ్ వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వనన్నాడు. మ్మ్. ఆయన ఒక శబదం పట్టాడు, పంతం పట్టాడు, ఒక సంకల్పం కూడా తీసుకున్నాడు. అది గన జరిగితే పూర్తిగా మరి ఇబ్బంది పడేది. తర్వాత నెక్స్ట్ చెర్లపల్లికి వెళ్ళాలో మరి ఎటు వెళ్ళాలో తెలియదు, అయోమయ పరిస్థితుల్లో బిడ్డ ఉన్నాడు కదా, మరి ఆ బిడ్డ మరి ఏం బాధపడతాడు. అందుకనే చెల్లిందించాడు ఇటు నుంచి కాంగ్రెస్ వైపు నుంచి. వ్యతిరేక ఓటు ఎంత ఎక్కువ చీల్స్తుంది, ఎంతవరకు చీల్చుద్ది? తెలుగుదేశము, జనసేన, రేపు రాబోయే బీజేపీ కూటమి రాకుండా, దానికి పడకుండా మ్మ్. అక్కడ మళ్ళీ ఇంకొక భయం ఉంది. సంపూర్ణంగా చీలిస్తే మళ్ళీ తన సంకరాగిపోతాడు. మ్మ్. బ్యాలెన్స్ కు అనుకున్న రీతిలో చీలిస్తే తను మళ్ళీ అధికారంలోకి వస్తాడు. మ్మ్. అక్కడ అయోమయం గందరగోళంలో పడి నన్ను కొట్టుకు తెచ్చాడు పాపం. అందుకనే అర్థం కాక రెండో ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యక్తి ఈ రోజు పక్కన లేడు సలహాలు ఇవ్వటానికి. మరి బిడ్డ అల్లాడిపోతున్నాడు, వివేక శూన్యుడు అయిపోయాడు, ఆలోచన రాహిత్యం వెంటాడుతుంది, సలహాలు ఇచ్చేవాడు లేకుండా కాబట్టి పోయారు. ఇదంతా కూడా సభ